భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం పోకలగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసరాపేట శాసనసభ్యులు ఆదినారాయణ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ బాబు నాయక్, ఉప సర్పంచ్ అభ్యర్థి యాసం లక్ష్మిని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతో మంది కుట్రల పనిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలిపించి ఆదినారాయణకు బహుమతిగా ఇచ్చాం. ఈ కృషి పోకలగూడెం గ్రామ పంచాయతీ ప్రజలందరిది కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అశ్వారావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. మాది చంద్రగుండ మండలం పోకలగూడెం గ్రామ పంచాయతీ. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థిని గుగులోత్ బాబు గారిని, ఉప సర్పంచ్ యాసం లక్ష్మి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. జరిగిన ఎన్ని కుట్రలు పన్నిన అవాంతరాలను ఎదుర్కొని నిలబడి ఇవాళ మేము పోకలగూడెం బాల్యతండ ప్రజలు ఆశీస్సులతో వాళ్ళు గట్టిగా నిలబడి గుగులోత్ బాబు గారిని, ఉప సర్పంచ్ యాసం లక్ష్మి గారిని మంచి మెజార్టీతో గెలిపించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జార ఆదినారాయణ గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ గెలుపు పోకలగూడెం పంచాయతీ గ్రామ ప్రజలదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసినా కూడా ఎదుర్కొని దృఢ సంకల్పంతో ప్రజలు మా వైపు ఉన్నారని మేము ఆలోచించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మేము వాళ్ళ వల్ల ఇవాళ పంచాయతీని గెలిపించుకొని ఎమ్మెల్యే ఆదినారాయణ గారి సపోర్ట్తోని గ్రామాన్ని అత్యధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మంచిగా గుగులోత్ బాబు గారి నాయకత్వంలో, యాసం లక్ష్మి గారి నాయకత్వంలో గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, మంచిగా నడిపించుకుందాం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మండలంలో కూడా మంచి మెజార్టీని గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి బహుమతి ఇద్దామని, మంచి చేసేవారికి పట్టం కట్టి మండలాన్ని కూడా మంచి మెజార్టీతో గెలిపించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జార ఆదినారాయణ గారికి మంచి మెజార్టీ ఇద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.